మాకు పర్మనెంట్ కావాలి. రేవంత్ రెడ్డి ప్రజల పాలన అని చెప్తున్నాడు కదా, మరి మీకు చేయలేదు అంటాడు సార్. పిల్లలదే చెప్తున్నాడు, పిల్లలు చెప్పి నేను ఓకే ఒప్పుకుంటాను. మా పిల్లలే చదవాలి. పిల్లలకు కూడా ఉద్యోగాలు రాలేదంటున్నారు కదా. పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు. చదువులు చెప్తాడు, ఇంజనీర్లు, బీకామ్లు, బీఎక్లు అది చెప్తాడు. మాకు చదువు రాదు. ఆయన చదువుకోలేదని ఎట్లా చెప్తున్నాడు? సీఎం ఎట్లా అయిండు? మేము కూడా చదువుకోకుండా ఇంత పర్మనెంట్ కావాలి కదా. ఇన్నేళ్ళు సంగ్ చేసినందుకు విన్నావా? ఇన్నేళ్ళు సంగ్ చేసినా మాకు పర్మనెంట్ కావాలి కదా. ఆయన చదువుకోకుండా సీఎం అయిన అన్నాడు. మరి మేము కూడా పర్మనెంట్ అయినా కావాలి కదా. మా పిల్లలు కూడా కన్నా ఆశలు కనుక్కొని ఉంటారు. మా అమ్మ చేస్తే ఇట్లా మా అమ్మ చేస్తే అని ఏం చేస్తాం? రేవంత్ అని దానికో ఏమన్నా ఓసుకొని చేస్తాం ఆయన దగ్గరకు పోయి. అదే పని చేస్తా నేనైతే, అదే పని చేస్తా. తెలంగాణ తెలంగాణ రావాలి, కేశారాలు ముండ మోసి తెలంగాణ రావాలని. పిల్లలు చచ్చిపోలే. మా పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు ఉద్యోగం చేసి ఉద్యోగం చేసి. ఇప్పుడు నేను కూడా చచ్చిపోతా అట్లనే. ఉస్మానియా యూనివర్సిటీకి నేను ఓవర్ పర్మిషన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా వస్తాడు కదా. మరి ఈ రోజు ఏమో పోలీసులు చాలా మంది కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు అందరు ఉన్నారు. వచ్చిండు సారు, వచ్చినాడు. మా విషయం ఒకరని చెప్పాలా లేదా? కాంట్రాక్ట్ విషయమే తీయపాయి. కాంట్రాక్ట్ విషయమే తీయలేదు. మాకు ఏదన్నా ఒకటి న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగే వరకు ఇట్లే ఉంటాం మేము. 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం. 3 ఏళ్ళు ఉంది సార్. 3 నెలలు కూడా గిట్నే వస్తాడు, గిట్నే పోతాడు. ఇట్లనే వచ్చి ఇట్నే పోతాడు. మాకు ఇంకా మమ్మల్ని ఎవరి దగ్గరకు రానియ్యారు, ఎవరి దగ్గరకు అన్నాడు మమ్మల్ని. ఎవరు చెప్పు? ఆయన పై మెట్లు ఉండే పొప్పిసాలు డైరెక్టర్లు రాని లోపల వాళ్ళు మాట్లాడి ఆడ చేయకపోవడానికి మెయిన్ ఏంది రీజన్? మరి ఏం జరుగుతుంది ఏమో సార్, మరి లోపల ఏం జరుగుతుందో తెలియదు. మా ఫైల్ ఎప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డాటా జాయిన్ అయింది ఇవే అడుగుతుంటారు. ఇచ్చి గింత మాడతా అవుతారు ఈశ్వర ఆఫీస్లో. విన్నావా? ఇచ్చుడే కానీ చేసుడు లేదు. ఇంకెంతగానో రాసియాలి. ఇప్పుడు రాపించింది. ఇప్పుడు ఇద్దరు అయితే యాదుకుండదు. మాకు అట్లా అయిపోతున్నాం మేము చేసి ఏం చేయాలి చెప్పు సార్. కోర్స్ రిలీజ్ చేస్తున్నామని ఒక మెమోరాండం అన్నీ ఇచ్చారు. బట్ సార్ ఒక పాయింట్ అయితే అంటే ఖాసిం సార్ ఏం చెప్పారు అంటే ఉన్న ఖాళీ పోస్టులని ఫిలప్ చేయడానికి ఒక అసోసియేషన్ని నిర్మిస్తున్నాము అని చెప్పారు. బట్ సార్ మెన్షన్ చేయండి ఏంటంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇంకా పార్ట్ టైం ఇంకా అవుట్సోర్సింగ్ వాళ్ళని, టీచింగ్ స్టాఫ్ వాళ్ళని మెన్షన్ చేసి మీరు ఖాళీ పోస్టులు అంటున్నారా? ఆర్ ఓన్లీ పర్మనెంట్ వాళ్ళని మెన్షన్ చేసి మిగతావన్నీ ఖాళీ పోస్టులు అంటున్నారా? అలాంటప్పుడు మేమందరం ఎట్టుపోతాం? ఇయర్స్ నుంచి టీచ్ చేసిన వాళ్ళని ఎట్టుపోతాం? క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అని. మరి మేమందరం ఎట్టుపోతాం? మేము ఇన్ని సంవత్సరాలు క్వాలిటీ స్టూడెంట్స్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాం కదా. మీరు మమ్మల్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. డిమాండ్స్ ఏం లేదు సార్. ఒక 1 అవర్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం వీళ్ళందరికీ ఒక 1 అవర్ ఒక రిప్రజెంట్ చేసే ఒక 1 అవర్ మాకు ఇస్తే వి విల్ బి వెరీ హ్యాపీ. విన్న తర్వాత సార్ డిమాండ్స్ పెడితే ఒక డిస్కషన్ లాగా ఇస్తే మాకు హ్యాపీ. కార్యాచరణ ఏమేమి ధర్నానే చేస్తాం. కానీ ధర్నా ఎప్పుడు చేస్తామంటే టీచింగ్ అవర్స్ అయ్యాక చేస్తాం. బికాస్ వీ ఆల్సో రెస్పెక్ట్ టీచింగ్.